వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. హ్యాపీ ఉగాది అందరికీ. సో మనము యాజ్ యూజువల్ షెడ్యూల్ ప్రకారం జాగ్రఫీ క్లాస్ చూసేసుకుందాం. క్లాస్కి వెళ్ళే ముందు అనౌన్స్మెంట్ అండి, అదే అడుగుతున్నారు కాబట్టి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో జీజేపీ తెలుగు యాప్ మీరు చూడొచ్చు. జీజేపీ తెలుగు యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండు ఉంటాయండి. అర్థమెటిక్ అరౌండ్ 90 hours క్లాస్ ఇంక్లూడింగ్ థియరీ ప్లస్ క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం కవర్ అవుతుంది. రీజనింగ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యి కాంప్రహెన్సివ్గా ఉంటుంది. ఎవరైతే ఈ 2 sections అర్థమెటిక్ రీజనింగ్ కావాలి అనుకుంటున్నారంటే ఈ జీజేపీ తెలుగు యాప్ డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ అవ్వచ్చండి, బెనిఫిషియల్ ఉంటుంది. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్లో పీడిఎఫ్స్ అనేది పెట్టడం జరుగుద్దండి. పీడిఎఫ్స్ అని అడుగుతున్నారు కొంతమంది, సో మనకు జరిగిన క్లాసెస్కి సంబంధించి. సో ఈ తెలుగు యాప్లో అర్థమెటిక్ రీజనింగ్ ఏంటంటే అండి, ఈరోజు మనకి ఉగాది ఆఫర్ని ఒక లాస్ట్ 4 days నుంచి ఇస్తున్నారు కాబట్టి ఈరోజు లాస్ట్ డేట్ అండి మనకి ఉగాది ఆఫర్ ఉండేసరికి మీరు అక్కడ ప్రోమో కోడ్లో ఉగాది క్యాప్స్లో టైప్ చేస్తే మీకు 10% అనేది డిస్కౌంట్ వస్తుంది. సో 10% సేవ్ చేసుకోవచ్చు. ఎవరన్నా ఈ ప్రోమో కోడ్ యూస్ చేసుకొని సబ్స్క్రైబ్ అవుతాయి. హాయ్ అండి, వినోద్, వెంకటేశ్వర్లు, దేవిరెడ్డి గుడ్ మార్నింగ్, రేష్మా షేక్ గారు గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది, చిరంజీవి హాయ్, హేమలత, విజయ్ కుమార్. లాస్ట్ క్లాస్ మనం చూసింది మీరు క్లియర్గా ఆల్రెడీ రివైజ్ చేశారనుకుంటున్నానండి. ప్లేట్ టెక్టోనిక్స్, పలక విరూపణ సిద్ధాంతం. జీజేపీ బిట్ బ్యాంక్ అని చెప్పారు. ఎస్ అండి, జీజేపీ బిట్ బ్యాంక్ అనేది మన ఛానల్, దాంట్లో బిట్స్ సంబంధించి జీజేపీ బిట్ ఛానల్ అప్లోడ్ జరుగుతుందండి. పాలిటిక్స్ సంబంధించి, జియోగ్రఫీ, ఏపీ హిస్టరీ, వాటికి సంబంధించి జీజేపీ బిట్ బ్యాంక్లో డైలీ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ అవుతుంటాయండి. క్వశ్చన్స్తో ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది మనకు ఆ ఛానల్. సో ఎవరన్నా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీ బిట్ ఇందులో క్వశ్చన్ చాలా రిలవెన్స్ ఉండి ఎక్స్ప్లెనేషన్తో కూడింది. సో ఎవ్రీ క్వశ్చన్ మీరు ఇందులో ఫోకస్ చేయండి. ఈ ఛానల్లో జీజేపీ బిట్ బ్యాంక్ అనే ఛానల్ ఉంటుంది, అందులో బిట్స్ పెట్టడం జరుగుతుంది. హ్యాపీ ఉగాది అండి. గుడ్ మార్నింగ్ దివ్య గారు. సో మనము స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. అందరూ వచ్చారనుకుంటున్నాం. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ప్లేట్ టెక్టానిక్స్ పలక విరూపణ సిద్ధాంతం ప్రకారం మనం ఏమని తెలుసుకున్నాము, భూమి అవుటర్ మోస్ట్ లేయర్ క్రస్ట్ ఉంటుంది, అది ఒక ప్లెయిన్ సింగిల్ రాక్ కాదు, అది ఫ్రాగ్మెంటెడ్ అనమాట. అంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క పలక అంటాము. 2 పలకలు కలిసే దగ్గర పలక సరిహద్దులు అంటాము. సో ఈ సరిహద్దులు పలకలు, మళ్ళీ ఇంకోటి ఏం చదివాం మనము, ఈ పలకలు అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి, కంటిన్యూస్గా కదులుతూ ఉంటాయి. మరి మనం ఎందుకు సార్ ఎప్పుడు అబ్జర్వ్ చేయము, కంటిన్యూస్గా కదిలితే మనకు తెలియాలి కదా అంటే వెరీ వెరీ స్లోగా కదులుతాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 million yearsకి ఒక 1 centimeter 2 centimeter కదులుతుంది. కాబట్టి మనం మన లైఫ్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేయలేం, కానీ జియోలాజికల్ టైం అనగా ఒక 5 million years అట్లాగే జియోలాజికల్ పరంగా మనం మాట్లాడినప్పుడు టైం పీరియడ్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పలక ఇక్కడ ఉన్నది ఆఫ్టర్ 5 million ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ముందు ఇక్కడ ఉండేది, వీటి మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వాటి పరంగా మనము ఏమన్నాము, ఈ ప్లేట్స్ మూవ్ అవుతాయి అన్నాం, కదులుతూ ఉంటుంటాయి. అయితే ఈ పలకలు కదలడానికి గల కారణాలు కూడా మనము ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఎందుకు కదులుతున్నాయి అంటే మనం అనుకున్నాం కదండి, మ్యాగ్మా కన్వెక్షన్ వల్ల ఇవి కదులుతున్నాయి అని. సో ఈ క్లాస్ చూసే ముందు ప్రీవియస్లో ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఈ క్లాస్ వినిన తర్వాత ప్రీవియస్ క్లాస్ కూడా చూడండి. అందుకే నా అందరు అభ్యర్థులకి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఆర్డర్లో రండి, ఎందుకంటే మనకి కనెక్షన్ ఉంటుందన్నమాట ఒక క్లాస్కి. సో పలకలు కదులుతాయి అని మనం అనుకున్నాం. అదే భూమి కనుక చూసుకుంటే ప్రధానమైన పలకలు, మేజర్ ప్లేట్స్ చూసుకుంటే ఇవి ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా, ఇదంతా ఒక పలక అనమాట, యూరేషియన్ ప్లేట్. ఇక్కడ చూడండి, ఇది చాలా ప్రధానమైన పలకలు, ఇది ఒక పలక, యూరేషియన్ ప్లేట్. నెక్స్ట్ నార్త్ అమెరికన్ ప్లేట్. నేను మీకు చెప్పాను, ఒక పలక అంటే ఒక ఖండమో ఒక సముద్రమో కాదు, ఒక పలకలో ఖండాలు ఉంటాయి, సముద్రం ఉంటాయి, మిక్స్ ఉంటాయి. మనము కాంటినెంట్స్ యొక్క ఎడ్జెస్ పలకల యొక్క ఎడ్జెస్తో మ్యాచ్ అవుతాయి అని ఆ భావన తీసేసేయండి. ఆ భావన ఉంటే పలకలు వేరు, ఈ పలకల్లోనే ల్యాండ్ భూభాగం మరియు సముద్రము అనేవి ఇమిడి ఉంటాయి. నెక్స్ట్ నార్త్ అమెరికన్ ప్లేన్ అనేది ఒక మేజర్ ప్లేట్.
ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే పసిఫిక్ ప్లేట్ నార్త్ అమెరికన్ ప్లేట్, మనం వీటి గురించి చూస్తాము లైక్ ఈరోజు క్లాస్లో. నెక్స్ట్ నాజ్గా ప్లేట్ అని ఉంటుంది, ఇక్కడ సౌత్ అమెరికన్ ప్లేట్ ఉంటుంది, ఆఫ్రికన్ ప్లేట్ అండి ఇదంతా, అరేబియన్ ప్లేట్ అండి ఇది. ఇండియన్ ప్లేట్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఇండియా ప్లేట్ అండి. ఇండియన్ ఓషన్ కొంత ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ సబ్ కాంటినెంట్, ఈ భూభాగం ఇవన్నీ కలిపి ఉన్నది ఇండియన్ ప్లేట్. ఆస్ట్రేలియన్ ప్లేట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిలిప్పైన్ ప్లేట్ ఉంటుంది. ఈ కొన్ని కంటిన్యూషన్ అన్నమాట, గ్లోబ్ కదా రౌండ్గా ఉన్నప్పుడు, సో ఇదంతా ఏంది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ కలుస్తుంది, సో ఇదంతా పసిఫిక్ ప్లేట్ అనమాట. కాబట్టి ఇవి మేజర్ ప్లేట్స్ అనమాట. సో ప్రసాద్ ప్రభాకర్ గుడ్ మార్నింగ్, జగన్ సార్ అంటారు గుడ్ మార్నింగ్ అండి, రామ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం ఆ ప్లేట్ టెక్టానిక్స్ కంటిన్యూ చేస్తున్నామండి. సో చూడండి, ఇప్పుడు మనం మేజర్ ప్లేట్స్ అనుకున్నాము. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ చూడండి, అంటార్క్టికా అండ్ ద సరౌండింగ్ ఓషన్ ప్లేట్ ఇది ఒక మేజర్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్ ఒక మేజర్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్ ఒకటి, పసిఫిక్ ప్లేట్ ఒకటి, ఇండియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్లేట్ ఇది ఒకటి, ఆఫ్రికన్ ప్లేట్ ఒకటి, యూరేషియన్ ప్లేట్ ఒకటి, ఇవన్నీ మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ అనమాట. సో ముఖ్యమైన అస్మావరణ పలకాల వివరాలు ఏంటి అంటే ఇక్కడ చూడండి, యూరేషియా ప్లేట్ ఖండ సముద్ర పలక. నేను మీకు చెప్పాను మన పలకల్లో ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి మనము పలకలని ఓన్లీ ఖండాలు మాత్రమే ఉంటాయి నీరు లేకుండా అంటే వాటిని మనము ఖండ పలక అంటాము. సముద్రాలు ఉంటే కేవలం సముద్రం నీరు మాత్రమే ఉంటాయి వాటిని సముద్ర పలకలు అంటాము. రెండు కలిసి ఉంటే వాటిని మనం హైబ్రిడ్ ప్లేట్ అని ఇంగ్లీష్లో అంటాము, తెలుగులో ఖండ సముద్ర పలక అంటాం. సో ఇవన్నీ ఖండ సముద్ర పలకలు మేజర్, యూరేషియా కానీ, ఇండో ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా ఇవన్నీ. పసిఫిక్ ప్లేట్ కనుక మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఓన్లీ వాటరే ఉంటుంది, ల్యాండ్ మాస్ ఉంటుంది, అందుకనే వాటిని మనము ఓషన్ ప్లేట్ అంటాం, సముద్ర పలక. సో ఇవి ముఖ్యమైన పలకలు అనమాట. మైనర్ టెక్టానిక్ ప్లేట్స్ కూడా ఉంటాయండి, చిన్న చిన్నవి, లైక్ అవి మనకి ఇందాక ప్లేట్ అంటే పలక అండి. భాస్కర్ గారు అడుగుతున్నారు ప్లేట్ మీన్స్ వాట్ అని. ప్లేట్ అంటే పలకలు అండి, లైక్ లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ చూసాం. ఎర్త్ ఉందంటే ఎర్త్ అవుటర్ మోస్ట్ లేయర్ భూభాగము ప్లెయిన్గా సింగిల్గా ఉండదండి, పలకల్లాగా విభజించబడి ఉంటుంది అనమాట ఎర్త్ సర్ఫేస్. భాస్కర్ ప్రీవియస్ క్లాస్ లైక్ ఒకసారి రివైజ్ చేయండి క్లాస్ తర్వాత. నెక్స్ట్ మైనర్ టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కోకోస్ ప్లేట్ ఇది సెంట్రల్ అమెరికాకి పసిఫిక్ ప్లేట్కి మధ్యలో ఉంటుంది. నజ్గా ప్లేట్ మనం ఇందాక చూసాం కానీ సౌత్ అమెరికాకి పసిఫిక్ ప్లేట్కి మధ్యలో ఉంటుంది, ఇదిగోండి నజ్గా ప్లేట్. ఇవి మైనర్ ప్లేట్స్ అంటాం, అంటే చిన్న పలకలు అనమాట. ఇవి సౌత్ అమెరికన్ ప్లేట్కి పసిఫిక్ ప్లేట్కి మధ్యలో ఉంటుంది నజ్గా ప్లేట్. సో మీకు ఒక క్వశ్చన్ అడుగుతాడు, నజ్గా పలక ఏ రెండు పలకల మధ్యలో ఉంటుంది? ఆప్షన్స్ ఏమిస్తాడు? యూరేషియా నార్త్ అమెరికా ఒకటి, బి అరేబియా ఫిలిప్పైన్ పలక, సి సౌత్ అమెరికా పలక పసిఫిక్ ప్లేట్ పలక మధ్యలో అట్లా. సో పసిఫిక్ పలక సౌత్ అమెరికా పలక మధ్యలో ఉంటుంది నాస్కా పలక. నెక్స్ట్ అరేబియన్ పలక, ఫిలిప్పైన్ పలక, క్యారోలిన్ పలక, ఫ్యూజీ పలక. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి, సో దట్ మీకు ఒక ఓవరాల్ ఐడియా ఉంటుంది సబ్జెక్ట్ పైన, కాన్సెప్ట్ పైన. టర్కిష్ పలక, ఏజియన్ పలక, మెడిటరేనియన్ సముద్రం ఉంటుంది కదా ఆ రీజియన్లో, ఆ ప్రాంతంలో ఉంటుంది పలక, ఏజియన్ పలక అనేది. కరేబియన్ పలక వెస్టిండీస్ దగ్గరలో ఉంటుంది. జాన్ డి ఫూకా పలక, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది అడుగుతా ఒక ఎగ్జామ్లో ఆల్రెడీ అడిగాడు. జాన్ డి ఫూకా పలక ఏ రెండు ప్లేట్స్ మధ్యలో ఉంది అని అడిగాడు. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇమేజ్లో ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న పలక అనమాట. ఇదేమో పసిఫిక్ ప్లేట్, ఇదంతా ఇది నార్త్ అమెరికన్ ప్లేట్. నార్త్ అమెరికన్ ప్లేట్కి పసిఫిక్ ప్లేట్కి మధ్యలో ఉంది ఏంటి? జాన్ డి ఫూకా పలక. ఓకే నెక్స్ట్ అండి, ఓషన్ ప్లేట్స్ అంటే మ్యారిటైమ్ ప్లేట్స్ అంటారు కదా సార్ అని రేష్మా షేక్ అంటారు. రైట్ అండ్ మ్యారిటైమ్ అనొచ్చు, లేకపోతే ఓషన్ ప్లేట్ ఏదన్నా ఒకటేనండి. ఓషన్ ప్లేట్స్ ఆర్ మ్యారిటైమ్ ఒకటే, ఓషన్ ఆర్ మ్యారిటైమ్ అంటే వాటర్ బేసికలీ అని. సో జాన్ డి ఫూకా పలక, ఇరానియన్ ప్లేట్, ఇవన్నీ మైనర్ టెక్టానిక్ ప్లేట్స్ అనమాట, అంటే చిన్న పలకలు. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎక్స్ప్లెనేషన్ లాగా, ఇప్పుడు మనం ఏవైతే మేజర్ పలకలు చూసామో అవే కాకుండా ద్వీపకల్ప భారత్, నాజ్గా, ఫిలిప్పైన్స్, బిస్మార్క్, కాకసస్, జువాన్ డి ఫ్యూకా వంటి చిన్న పలకలు కూడా శాస్త్రజ్ఞులు గుర్తించారు. ప్రపంచంలో పలకల విస్తీర్ణం, ఉనికి, సంఖ్యలపై శాస్త్రజ్ఞుల్లో ఇంకా నిశ్చితత్వం లేదు.
ఇది ఏదైతే ఉందో ప్లేట్ టెక్టానిక్ థియరీ, ఇది రీసెంట్గా కనుక్కున్న థియరీ అండి. దీనిపైన అంటే ఇంకా విస్తృతమైన రీసెర్చ్ పరిశోధన అనేది జరుగుతుంది. ఫుల్ క్లారిటీ ఇంకా మనకి తెలియదు. సో ఇది ఎవర్ గ్రీన్ లాగా అనమాట, ఇంకా జరుగుతూ ఉంది రీసెర్చ్. ఎప్పటికెప్పుడు కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అందుకని ఈ పలకల గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి నిశ్చితత్వం ఇంకా సైంటిస్ట్స్ మధ్యలో లేదు. 2 అస్మావరణ పలకాలు అభిముఖంగా ప్రయాణిస్తున్నప్పుడు వాటి మధ్య అభిసరణ సరిహద్దులు ఏర్పడతాయి. సో మనకి ప్లేట్ బౌండరీస్ మనం చూసుకున్నాం కదండి. ఒక ప్లేట్ ఇట్లా వెళ్ళి ఇంకొక ప్లేట్ దానికి ఆపోజిట్గా వస్తుంటే 2 గుద్దుకుంటే అక్కడ మనము కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అట్లా అనుకున్నాం కదా. సో కన్వర్జ్ అవుతాయి 2, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అని. కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటే అభిసరణ పలక సరిహద్దులు అంటాం తెలుగులో. సో ఇక్కడ ఏమంటున్నాడు, 2 పలకలు అభిముఖంగా ప్రయాణిస్తున్నప్పుడు అంటే ఒకదానికొకటి ఎగనెస్ట్గా వెళ్తున్నప్పుడు వాటి మధ్యన కన్వర్జెన్స్ బౌండరీ వస్తుంది అంటున్నాడు. ఇంగ్లీష్లో ఏంటంటే వెన్ 2 ప్లేట్స్ ఆర్ మూవింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, అంటే ఒకటి ఇట్లా వచ్చినప్పుడు కన్వర్జెంట్ బౌండరీ అక్కర్స్ బిట్వీన్ దెమ్ అంటున్నాడు. వాటి మధ్యన అభిసరణ సరిహద్దులు ఏర్పడతాయి. ఉదాహరణకు యూరేషియా ఖండ పలక మరియు ద్వీపకల్ప భారత ఖండ పలక అనేది అభిసరణ సరిహద్దు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి నెక్స్ట్. ఇప్పుడు మనం వీటి గురించి క్లియర్గా చూస్తాము. సో కన్వర్జెన్స్ బౌండరీ అంటున్నాడు. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు కన్వర్జెంట్ బౌండరీకి, అభిసరణ సరిహద్దుకి? యూరేషియా ప్లేటు మరియు ఇండియన్ ప్లేట్. యూరేషియా ప్లేట్ అనేది ఇట్లా ఉంది, ఇది కిందకి వెళ్తుంది. మన ఇండియన్ ప్లేట్ ఉంది, అది పైకి ఇట్లా వెళ్తుంది. 2 ఒకదానికి ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తున్నాయి. సో ఈ 2 కన్వర్జెంట్ ప్లేట్స్ అనమాట, అభిసరణ పలకాలు అంటాం. సో ఈ 2 కలిసినప్పుడు ఇక్కడ సరిహద్దు ఉంటుంది కదా, వీటి మధ్యన బౌండరీ కన్వర్జెంట్ బౌండరీ అంటాము. వాటిని అభిసరణ సరిహద్దులు అని తెలుగులో అంటాం. ఈ ప్రాంతంలో అంటే యూరేషియా ఖండపలక, ద్వీపకల్ప భారత ఖండపలక అభిసరణ సరిహద్దు. ఈ మండలంలో పూర్వం టిథిస్ సముద్రం అనేది ఉండేది. పలకల అభిసరణం వల్ల అంటే ప్లేట్స్ కన్వర్జ్ అవ్వడం వల్ల ఈ మండలంలోని నవీన ముడత పర్వత శ్రేణులు, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, హిమాలయాలు ఏర్పడతాయి. హిమాలయాస్ ఎట్లా ఏర్పడ్డాయని మీకు క్లియర్గా చెప్తానండి, లైక్ వితిన్ 5 minutes. సో ఇక్కడ జస్ట్ వినండి. పసిఫిక్ ప్రధాన సముద్ర పలక, చిన్న సముద్ర పలక అయిన ఫిలిప్పైన్స్, బిస్మార్క్, నాజ్కా వంటి పలకలతో అభిసరణం చెందటం వల్ల అభిసరణ మండలంలో అగ్నిపర్వత ద్వీప వక్రతలు ఏర్పడతాయి. ఇక్కడ ఏమో ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు అండి. కన్వర్జెంట్ బౌండరీస్ అంటే అభిసరణ సరిహద్దులకు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే యూరేషియా, ఇండియా. రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పసిఫిక్ ప్లేట్ అనేది ఈ నాజ్గా ప్లేట్తో, ఈ కోకోస్ ప్లేట్తో వాటితో కూడా అభిసరణ సరిహద్దు ఏర్పడుతుంది. ఎక్కడన్నా మనం ఆల్రెడీ అనుకున్నాం 2 పలకలు ఒకదానికి ఇట్లా వచ్చి దగ్గరగా గుద్దుకున్నప్పుడు అక్కడ రాళ్ళు విరిగి అక్కడ అందుకనే ఎర్త్ క్వేక్స్, భూకంపాలు వస్తాయి. అప్పుడప్పుడు అక్కడ వాల్కెనోస్ కూడా వస్తాయి అన్నట్టు మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చూసాం. సో ఈ బౌండరీస్లో అంతా వాల్కెనోస్, ఎర్త్ క్వేక్స్ వస్తుంటాయి అంటున్నాడు అక్కడ ఎక్స్ప్లెనేషన్లో. నెక్స్ట్ ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, చూడండి. మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్ చూద్దాం, దాని తర్వాత హిమాలయాస్ ఎట్లా ఏర్పడ్డాయో చూద్దాం. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, ఎటువంటి ప్రభావాలు ఏర్పడతాయి అంటే చూడండి. ప్లేట్ టెక్టానిక్స్ వీటి వల్ల మనకి హ్యూమన్స్లో అంటే మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి, పరిణామాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే భూకంపాలు వస్తాయి. మనం ఆల్రెడీ ఏమని చదివాము, 2 గుద్దుకున్నప్పుడు ఆ ప్రాంతం దగ్గర భూకంపాలు, ఎర్త్ క్వేక్స్ వస్తాయి అనుకున్నాం. ఈ ప్లేట్ టెక్టానిక్స్ వల్ల వాల్కనిజం కూడా వస్తుంది. 2 పలకలు ఒకదాని నుంచి ఒకదానికి వ్యతిరేక దిశ అంటే ఇట్లా వెళ్తున్నప్పుడు మనకి ఆ 2 పలకల మధ్యలో గ్యాప్ వస్తుంది. దాంతో కింద ఉన్న మ్యాగ్మా పైకి రైజ్ అవుతుంది. దాన్నే వాల్కెనో అంటాం. వాల్కెనోస్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఈ 2 పలకలు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా విడిపోతున్నప్పుడు కింద ఉన్నవి పైకి వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, కింద ఆల్రెడీ ఎన్నో లక్షల సంవత్సరాలు ఈ పైన ఉన్న ఫాజిల్స్ కానీ చెట్లు కానీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో కిందకి వెళ్ళి కలిసిపోతాయి మనకి, అందులో ఉన్న ఎలిమెంట్స్, కార్బన్ అట్లాంటివన్నీ. సో ఇట్లాంటి పరిణామం జరిగినప్పుడు ఆ కింద ఉన్నవన్నీ మళ్ళీ ఇక్కడ పైకి వస్తున్నాయి. దాంతో ఏమవుతుంది, రీసైక్లింగ్ అవుతున్నాయి అనమాట. మన ఎర్త్ పైన ఉన్న ఎలిమెంట్స్ రీసైక్లింగ్ అవ్వడానికి ప్లేట్ టెక్టానిక్స్ ఉపయోగపడతాయి అంటున్నాడు. నెక్స్ట్ వీటి వల్ల పర్వత శ్రేణులు కూడా ఏర్పడతాయి అంటున్నాడు. వీటి వల్ల పర్వత శ్రేణులు ఎట్లా ఏర్పడతాయి అనేది మీకు నేను చెప్తాను, ఎగ్జాంపుల్ హిమాలయస్ తీసుకొని. సో ఇవి ఎఫెక్ట్స్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్ అండి. ఇప్పుడు మనము
హౌ హిమాలయస్ వర్ ఫార్మ్డ్ అనేది చూద్దాం. హిమాలయస్ అసలు ఎట్లా ఏర్పడ్డాయి అనేది ఇప్పుడు మన టాపిక్ అన్నమాట. కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ వల్ల ఎర్త్ క్వేక్స్, డైవర్జెంట్ వల్ల వాల్కనోస్ వస్తాయి అంటున్నారు రేష్మశిఖ. అవునండి. అయితే ఇక్కడ యాక్చువల్లీ మనం చూసుకుంటే కన్వర్జెంట్ అయినప్పుడు కూడా గుద్దుకొని ఇట్లా క్రాక్స్ రావడంతో, క్రాక్స్ వస్తాయండి గుద్దుకున్నప్పుడు ఇవి విరిపే క్రాక్స్ రావడంతో ఛాన్స్ ఉంటుందండి మనకి. ఇక్కడ నుంచి కూడా వాల్కనోస్ కూడా ఛాన్స్ ఉంటుంది. సో వాల్కనోస్, ఎర్త్ క్వేక్స్ రెండూ వస్తుంటాయి కన్వర్జెంట్ బౌండరీస్లో. అంటే ఒక్కటే కేవలం ఎర్త్ క్వేక్స్ మాత్రమే వస్తుంది, వాల్కనోస్ రాదు అని కాదండి, రెండూ వస్తుంటాయి. కానీ జనరల్గా ఎర్త్ క్వేక్స్ అయితే పక్కా వస్తాయి, డైవర్జెంట్లో వాల్కనోస్ అయితే గ్యారంటీ వస్తాయి. అట్లా అది కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు హిమాలయస్ అనేది ఎట్లా ఏర్పడింది అనేది చూద్దాం. హిమాలయస్ మనకి ఎట్లా ఏర్పడింది అంటే ఇక్కడ రెండు ప్లేట్స్ అనమాట. ఇందాకే మనం చూసాం బ్రీఫ్గా ఏంటని, రెండు కన్వర్జెంట్ ప్లేట్స్ అంటే అభిసరణ పలకాలు ఒకదానితో ఒకదానికి గుద్దుకోవడం వల్ల ఏర్పడ్డాయి అని. అంటే ఇప్పుడు మీకు చూడండి, మన ఇండియన్ ప్లేట్ ఇదిగోండి, ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది ఇండియన్ ప్లేట్ అనమాట. దిస్ ఈస్ ఇండియన్ ప్లేట్. ఒకప్పుడు ఈ మధ్యలో ఉండే చూడండి సముద్రం లాగా, దాన్ని టెథిస్ సీ అనేవారు. టెథిస్ సీ సముద్రం ఉండేదండి ఒకప్పుడు మధ్యలో. ఇది లాంగ్ బ్యాక్ సమ్ 70 to 50 million years ఎగో. ఈ పైన ఇంకొక పలక ఉండేది, ఇక్కడ ఇంకో పలక ఉంది కదండి, అదంతా ఇంకో పలక అనమాట యాక్చువల్లీ. అది యూరేషియన్ పలక. నేను మీకు ఏమని చెప్పాను, పలకలు కంటిన్యూస్గా మూవ్ అవుతుంటాయి అని చెప్పాను. ఇండియన్ ప్లేట్ ఏమో ఇట్లా మూవ్ అవుతుంది పైకి, యూరేషియన్ ప్లేట్ ఏమో ఇట్లా కిందకు మూవ్ అవుతుంది. సో ఈ రెండు ఏ టైప్ ఆఫ్ బౌండరీస్? కన్వర్జెంట్ బౌండరీస్, కన్వర్జెంట్ ప్లేట్స్ అనమాట, అభిసరణ పలకలు ఇవి. ఈ రెండు లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, లక్షల ఇయర్స్లో దగ్గరికి వస్తూ 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 ఉండేవండి. దగ్గరికి వస్తూ వస్తూ అప్పుడు ఏమైతే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు చేతులు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా మీరు దాని క్లాష్ అయినట్టు చూస్తే మీకు అట్లా ఆ రీజన్లో ఎక్కడైతే క్లాష్ అవుతుందో ఆ రీజన్లో ఈ లేయర్స్ ఇట్లా పైకి రైజ్ అవునట్టు అయితే కదండి. ఇప్పుడు 2 hands మీరు ఇట్లా చైన్ తీసుకొచ్చి కొంచెం దాన్ని ఇట్లా కొంచెం ప్రెషర్ పెడితే, రెండు ఇట్లా టచ్ చేసి ప్రెషర్ పెడితే మీకు ఇట్లా పైకి రైజ్ అయినట్టు అనిపిస్తుంది. సో అందుకని ఈ రెండు ప్లేట్స్ గుద్దుకున్న తర్వాత ఈ బౌండరీ రీజియన్లో కొంచెం ఇట్లా పైకి లేసేయండి ఆ ల్యాండ్ ఏరియా. మీకు చూపిస్తాను నేను గ్రాఫికల్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 70 million years అంటే 7 కోట్ల సంవత్సరాల ముందు ఇండియా ఇక్కడ ఉండేది, యూరేషియన్ ప్లేట్ ఇక్కడ ఉండేది. 5 కోట్ల సంవత్సరాల తర్వాత కొంచెం పైకి వెళ్ళింది ఇండియా, యూరేషియన్ ప్లేట్ కొంచెం కిందకు వచ్చింది. నెక్స్ట్ ఇండియన్ ప్లేటు, యూరేషియన్ ప్లేటు గుద్దుకున్నాక ఈ ప్రాంతం ఉంది చూడండి, ఎక్కడైతే అవి గుద్దుకున్నాయో ఆ ప్రాంతంలో ల్యాండ్ మాస్ మరి రెండు గుద్దుకుంటున్నాయి, ప్రెషర్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇట్లా పైకి రైజ్ అవుతుంది కదండి. సో ఆ విధంగా మనకి హిమాలయాస్ ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఇండియన్ ప్లేట్ ఇట్లా పైకి వెళ్ళడం జరుగుతుంది, యూరేషియన్ ప్లేట్ ఇట్లా కిందకి రావడం జరుగుతుంది. దీనితో ఏంటి, ఇప్పటికీ కూడా ఈ రెండు కన్వర్జ్ అవుతూనే ఉన్నాయి. మరి కన్వర్జ్ అవుతున్నాయి అంటే ఇంకా హిమాలయాస్ అనేవి ఎత్తు పెరుగుతూ ఉండాలి కదా సార్ అంటే ఎస్, హిమాలయాస్ ఇప్పటికీ కూడా పెరుగుతూ ఉంటాయండి. ఎత్తు దాదాపుగా 1 yearకి 1 centimeter పెరుగుతుంటాయని సైంటిస్ట్ చెప్తుంటారు. 1 yearకి 1 centimeter పెరుగుద్దని సైంటిస్ట్ అంటారు ఇప్పటికీ హిమాలయాస్. సో అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట, అట్లా జరుగుతూ ఉంటుంటుంది. ఈ విధంగా మనకి హిమాలయన్ అనేవి ఏర్పడ్డాయి. సో మీకు ఇక్కడ గ్రాఫికల్గా చూపిస్తాను చూడండి హిమాలయాస్ ఎట్లా ఏర్పడ్డాయి. ఇక్కడ మీరు చూడొచ్చు హిమాలయాస్. మన ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు చూడండి ఇండియన్ ప్లేట్, ఇది యూరేషియన్ ప్లేట్, ఈ రెండు గుద్దుకున్నాయి. దాంతో ఏదైతే బౌండరీ ఉందో ఆ బౌండరీలో ఆ ప్రెషర్ వల్ల, రెండింటి మధ్యన ఫోర్స్ వల్ల అక్కడ ఉన్న ప్రాంతం, అక్కడ ఉన్న ల్యాండ్ మాస్ పైకి రైజ్ అవుతుంది కదండి మరి బాగా ఫోర్స్ చేసినప్పుడు, దానితో అవే కొండలుగా పర్వతాలుగా ఏర్పడ్డాయి. ఈ పాయింట్ ఓకే కదండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మీకు ఈ విజన్లో చూపిస్తే లైక్ వాట్ ఎవర్ థియరీ మనం ఇప్పుడు ఏదైతే చదివో మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. లైక్ ఇది ఒక 1-2 times చూడండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా హిమాలయాస్ అనేవి ఏర్పడ్డాయి ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇదిగోండి హిమాలయాస్, ఇవి హైట్ ఉండడం వల్ల, బాగా హైట్ ఉండడం వల్ల అక్కడ మంచు ఏర్పడిందండి ఆ అప్పర్ లేయర్స్ ఆఫ్ హిమాలయాస్లో. అది హైట్ రీజన్ అనమాట, ఎందుకు మంచు ఏర్పడింది అంటే హైట్ వల్ల. సో ఈ విధంగా మనకి హిమాలయాస్ అనేవి ఏర్పడ్డాయి. హౌ సునామీస్ అక్కర్ అంటున్నారు ఎవరు, సున్కన్నా గారు. అది సునామీస్ మనం టాపిక్ ఉంటుందండి నెక్స్ట్, ఎర్త్క్వేక్స్, వాల్కనోస్, ఆ తర్వాత సునామీస్ కూడా చూస్తాం మనము.
ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏం ఏర్పడ్డాయి, ఇది ఒక ప్లేట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఒకదానికి గుద్దుకున్నప్పుడు దీన్నే మనము కన్వర్జెంట్ ప్లేట్స్, ఈ బౌండరీని సరిహద్దునే కన్వర్జెంట్ అభిసరణ సరిహద్దు అనుకున్నాం కదా. సో ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే మనకి కన్వర్జెంట్ బౌండరీ, రెండు పలకలు ఒకదానికి గుద్దుకున్నప్పుడు ఆ అభిసరణ సరిహద్దు వద్ద కన్వర్జెంట్ బౌండరీ వద్దల ఏం ఏర్పడతాయి అని అడుగుతాడు. మౌంటైన్స్ ఏర్పడతాయి, పర్వతాలు ఏర్పడతాయి అనేది మనం చెప్పాలి. ఎందుకంటే రెండు ఇట్లా గుద్దుకున్నాక ఈ ప్రెషర్ ఉంటుంది కదా, మరి రెండు సైడ్లు ప్రెషర్ పెడితే మరి ఆబ్వియస్లీ ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న బౌండరీ సరిహద్దు అవి గుద్దుకున్నాక అట్లా పైకి లెగుస్తాయి. ఇవి ఆ పైకి లెగిసే ఇట్లా ల్యాండ్ ఫామ్స్నే కదా మనం మౌంటైన్స్ అంటాం. కాబట్టి రెండు పలకలు ఒకదానికి ఆపోజిట్గా వెళ్ళినప్పుడు దాన్ని కన్వర్జెంట్ బౌండరీ అంటాము. కన్వర్జెంట్ బౌండరీ దగ్గర మనకి పర్వతాలు ఏర్పడతాయి, మౌంటైన్స్ ఏర్పడతాయి. ఈ విధంగా మనకి పర్వతాలు ఏర్పడితే వాటిని మనం ఏమంటాము అంటే ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. ఎందుకు, అక్కడ ఏదైతే భూభాగం ఉందో ఆ భూభాగం మడతపడి పర్వతాలు ఏర్పడ్డాయి కాబట్టి ముడత పర్వతాలు అంటాము, ఫోల్డ్ మౌంటైన్స్ అంటాము. ఎందుకు, అక్కడ భూభాగం ముడతపడి పర్వతాలు ఏర్పడ్డాయి కాబట్టి ఫోల్డ్ మౌంటైన్స్. సో ఎగ్జామినేషన్లో మనకి మౌంటైన్స్ చాప్టర్ ఆల్రెడీ మనం చూస్తామండి ఫ్యూచర్లో, పర్వతాల గురించి, అందులో టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ అన్నీ చూస్తాము. సో మీకు ఇక్కడ వచ్చింది కాబట్టి రిలవెన్స్ చెప్తున్నా. సో హిమాలయాస్ అనేది ఏ టైప్ ఆఫ్ మౌంటైన్ అంటే మనం ఏమనాలి, ముడత పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్. అయితే హిమాలయాల టైం పీరియడ్ చూసుకుంటే రీసెంట్, ఇప్పుడు జియోలాజికల్గా చూసుకుంటే 5 కోట్ల సంవత్సరాలు అంటే చాలా రీసెంట్గా జరిగినట్టే అండి. కాబట్టి ఇది రీసెంట్గా జరిగిన ఫినామినన్, అందుకనే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం హిమాలయాని. యంగ్, ఇంకా హిమాలయాస్ యొక్క వయసు ఇంకా యంగ్ అనమాట, యంగ్ స్టేజ్, ఎందుకంటే రీసెంట్గా అది పుట్టాయి హిమాలయాస్ కాబట్టి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం హిమాలయాలని. వాల్కనోస్ ఇండియాలో రావంటారా సార్ అని వంశీ గారు అడుగుతున్నారు. వాల్కనోస్ వస్తాయండి, మనకి అండమాన్లో ఒక ఐలాండ్ కూడా ఉంది. మీకు వాల్కనో చాప్టర్ మనం ఆల్రెడీ చూస్తాము. కాకపోతే ఇప్పుడు మనం ఒక ఆర్డర్లో వెళ్తున్నప్పుడు వాల్కనోకి ఇంకా కావాల్సిన మనకి బ్యాక్గ్రౌండ్ వస్తుంటుందండి. అది వచ్చాక మనం వాల్కనోస్ చాప్టర్కి వస్తాము, అప్పుడు బెటర్గా ఉంటుంది వాల్కనోస్ డీల్ చేయడం. ఎందుకంటే మనం ఒక ఆర్డర్లో వెళ్తున్నాం, ప్లేట్ టెక్టానిక్స్ తర్వాత మనకి ఎర్త్ క్వేక్, తర్వాత కాంటినెంటల్ రిఫ్ట్ థియరీ, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ, మిడ్ ఓషానిక్ రిడ్జెస్, అట్లా అంతా ఉందండి మనది వెళ్ళేది ఒక జర్నీ. సో మనం ఒక ఆర్డర్లో వెళ్ళినప్పుడు వాల్కనో ఎక్కడైతే మనకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అంతా వస్తుందో అక్కడికి వెళ్తాం వాల్కనో చాప్టర్ అప్పుడు. సో ఈ విధంగా మనకి హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి హిమాలయాస్ చాలా హెల్ప్ఫుల్ కాబట్టి మనకి యూస్ఫుల్ అండి. ఓకే, నెక్స్ట్. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ యూరేషియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్కి పలకలు, యూరేషియన్ పలక, ఇండియన్ ప్లేట్ పలక ఇది. నెక్స్ట్ నార్త్ అమెరికా పలక, పసిఫిక్ పలక, ఈ రెండు పలకలు ఉంటాయండి. ఇక్కడ ఏం జరుగుద్దో చూడండి. మనం ఇందాక చూసిన ఇండియన్ ప్లేట్, యూరేషియన్ ప్లేట్ కన్వర్జెంట్ ప్లేట్స్, అవి అభిసరణ పలకలు. వాటి మధ్యన ఏర్పడే సరిహద్దుని అభిసరణ సరిహద్దు అంటే కన్వర్జెన్స్ బౌండరీ అంటాం. ఇప్పుడు మనం వేరే టైప్ ఆఫ్ బౌండరీ చూస్తున్నాం. ఏంటిది అంటే మనం ఏమనుకున్నామండి, పలకలు ఒకదానికి ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి గుద్దుకుంటే కన్వర్జెంట్ అనుకున్నాం. ఒకదానికి ఇట్లా ఆపోజిట్లో వెళ్తే దాన్ని మనం డైవర్జెంట్ అనుకున్నాము. రెండు స్లైడ్లు ఇట్లా వెళ్తున్నాయి అనుకోండి, స్లైడ్ అవుతున్నాయి అనుకోండి ఒకదానికి, అంటే ఒకటి పైకి వెళ్ళడం ఒకటి కిందకి వెళ్ళడం, ఈ విధంగా అవుతే మనం ఏమన్నాము, వీటిని ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ అన్నాము. ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్, తెలుగులో వాటిని మనం సమాంతర పలక సరిహద్దులు అంటాం. ఈ రకంగా మనకు ఒక ప్లేట్ ఇట్లా వెళ్ళి ఒక ప్లేట్ ఇట్లా వెళ్ళి గుద్దుకుంటూ ఉంటే వాటిని మనము సమాంతర పలకలు అంటాము. అటువంటి పలకల మధ్యన ఏర్పడిన సరిహద్దుని సమాంతర పలక సరిహద్దులు అంటాము. ఈ విధంగా ప్లేట్స్ కనుక ట్రావెల్ చేస్తే వాటిని మనము ట్రాన్స్ఫార్మ్ ప్లేట్స్ అంటాము. వాటి మధ్యన ఏర్పడే బౌండరీ ఉంది చూడండి ప్రాంతం, వాటిని ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ అంటాము. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ కన్వర్జెన్స్ ప్లేట్ బౌండరీ, ఇప్పుడు మనం చూడబోతున్న ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ. ఈ ప్లేట్స్ ఏంటి, నార్త్ అమెరికన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్. మనం ఆల్రెడీ లైక్ ఫస్ట్ క్లాస్లో ఇందాక ఏం చూసామండి, ఆ మేజర్ ప్లేట్స్లో పసిఫిక్ ప్లేట్ చూసాం, నార్త్ అమెరికన్ ప్లేట్ చూసుకున్నాం కదా. అయితే వీటి మధ్యలో మోషన్ ఎట్లుంటుంది అంటే, పసిఫిక్ ప్లేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. నార్త్ అమెరికన్ ప్లేట్, ఇదంతా నార్త్ అమెరికన్ ప్లేట్ ఉంటుంది. ఇది నార్త్ అమెరికన్ ప్లేట్ అండి, నార్త్ అమెరికన్ పలక. ఇది పసిఫిక్ పలక. పసిఫిక్ పలక చూసుకున్నట్లయితే మనకి ఇట్లా వెళ్తుంది, నార్త్ అమెరికన్ పలక చూసుకున్నట్లయితే మనకి ఇట్లా వెళ్తుంది. సో ఈ రెండు ఒకదానికి ఇట్లాగా గుద్దుకుంటూ క్లాష్ అవుతూ వెళ్తున్నాయి. ఎప్పుడన్నా రెండు సమాంతర పలకలు ఆపోజిట్ డైరెక్షన్ ఇట్లా వెళ్తున్నప్పుడు వీటి మధ్యన ఫ్రిక్షన్ వల్ల
ఆ కొలిజన్స్ వల్ల అక్కడ ఏమవుతాయండి, ఇక్కడ రాయిలు విరిగిపోతూ ఉంటుంటాయి. ఈ బౌండరీస్ దగ్గర రాయిలు విరిగిపోతేనే భూకంపాలు వస్తాయండి. బాగా పెద్ద రాయలు అంటే ఇవి టోటల్ సమ్ 30-40 కిలోమీటర్స్ డెప్త్ ఉన్న లేయర్ అనమాట. అవి విరిగిపోతుంటాయి ఫ్రిక్షన్ వల్ల, గుద్దుకున్నట్లే కదండి, ఇది కూడా కొలిజన్ అనమాట. వాటి వల్ల ఎర్త్ క్వేక్స్ వస్తాయి. వాటి వల్ల ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా గ్యాప్స్ పడితే వాల్కనోస్ కూడా రావచ్చు. సో ఈ రకమైనవి వస్తాయి. మనం ఆల్రెడీ వీటి గురించి క్లియర్గా ఎర్త్ క్వేక్స్లో చూస్తాము. అయితే ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్లో ఎర్త్ క్వేక్స్ జనరల్గా వస్తుంటాయి అనమాట, భూకంపాలు. మనం ఈ ప్లేట్ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ అమెరికన్ ప్లేట్కి పసిఫిక్ ప్లేట్కి ఈ ప్రాంతం ఉంది చూడండి, ఇది సరిహద్దు. ఇది ఏ ఎగ్జాంపుల్ సరిహద్దు వీటి మధ్యలో అవుతుంది అంటే ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు, ఏంటి నార్త్ అమెరికన్ పలకకు మరియు పసిఫిక్ పలక మధ్య సరిహద్దు ఏ రకమైన సరిహద్దు, అభిసరణ సరిహద్దా, లేకపోతే డైవర్జెంటా, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ సమాంతర పలక సరిహద్దా అంటాడు. అప్పుడు మనము సమాంతర పలక సరిహద్దు ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ అనాలి. ఈ రెండు గుద్దుకోవడం వల్ల ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్గా ఈ ప్రాంతం ఉంది చూడండి, ఎడ్జెస్. అక్కడ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కాలిఫోర్నియా ఉంటుంది, ఫేమస్ సిటీ ఆఫ్ నార్త్ అమెరికా కాలిఫోర్నియా ఉంటుంది. అండ్ హియర్ యూ కెన్ ఫైండ్ ద ఫేమస్ సిటీ ఆఫ్ నార్త్ అమెరికా లాస్ ఏంజలస్ ఉంటుంది. సో ఈ రెండు ప్రాంతాలు కరెక్ట్గా మనకి ఈ బౌండరీ రీజియన్లో ఉన్నాయి. మనం ఏమన్నాము, ఈ బౌండరీ రీజియన్లో ఫ్రీక్వెంట్గా మనకి ఈ పలకలు ఉన్న ఇటు కదలడం వల్ల ఫ్రిక్షన్ వల్ల ఎర్త్ క్వేక్స్ ఏర్పడతాయి అనుకున్నాం కదా. అందుకని these areas of California and Los Angeles of North America experience frequent earthquakes. సో ఇది ఎర్త్క్వేక్ జోన్ అంటాం, ఫ్రీక్వెంట్ ఎర్త్క్వేక్ జోన్ అంటాం. ఎందుకు అంటే రీజన్ ఇదండి, మనకి తెలియాలన్నమాట మన భూమి గురించి. ఫ్రీక్వెంట్ ఎర్త్క్వేక్ జోన్ మనకి మన భూమి పైన స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎందుకు అక్కడ ఫ్రీక్వెంట్ ఎర్త్క్వేక్స్ వస్తాయి అంటే కారణాలు ఇవన్నమాట. ఎందుకంటే అది ఒక పలక సరిహద్దు దగ్గర ఉన్నాయి ఆ రెండు పట్టణాలు. ఒకటేమో పసిఫిక్ ప్లేట్, ఒక నార్త్ అమెరికన్ ప్లేట్, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో అవుతున్నాయి. ట్రాన్స్ఫార్మ్ అంటే ఇట్లా స్లైడ్ అవుతున్నాయి అనమాట ఒకదానికి. సో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద ఈ లేయర్స్ విరిగిపోవడం వల్ల భూకంపాలు వస్తున్నాయి. సో దీన్ని మనము నార్త్ అమెరికన్ ప్లేట్ అంటాం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇదిగోండి ఆ గ్యాప్ ఉంది చూడండి, ఆ గ్యాప్ని మనము శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అంటామండి. గ్యాప్ని శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అంటాం గ్యాప్ని, ఈ గ్యాప్ని. సో ఆ గ్యాప్గా మీకు నేను చూపిస్తాను చూడండి ఆ గ్యాప్ ఎట్లా ఉందో. ఇది ఆ గ్యాప్ మనకి అమెరికాలో చూడొచ్చండి. ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ కూడా. శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అంటారు దీన్ని. ఇది ఓకే కదండి, శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అర్థమైంది కదా ఆ గ్యాప్. సో రేపు పొద్దున క్వశ్చన్ ఏం అడుగుతాడు మీకు ఎగ్జామినేషన్లో, ఈ నార్త్ అమెరికన్ ప్లేట్కి పసిఫిక్ ప్లేట్కి మధ్యలో ఉన్న ఫాల్ట్ పేరు ఏమిటి అంటాడు. అంటే శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అంటాడు. ఎగ్జామినేషన్లో శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ ఇచ్చేసి శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ వేటి మధ్యలో ఉంది అంటాడు. అప్పుడు పసిఫిక్ ప్లేట్ మరియు నార్త్ అమెరికా ప్లేట్ అని మీరు చెప్పాలన్నమాట. సో ఈ పాయింట్ ఓకేనండి. సో ఇక్కడ చూసుకుంటే ఇది మీకు శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్, పాయింట్ క్లియర్ అనుకుంటే ఇక్కడ చూడండి ఇంకా క్లియర్ ఇమేజ్ ఉంటుంది మీకు. ఇది ఓకే కదా, దీన్ని అనమాట శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంటుందండి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఇక్కడ మనకి ప్లేట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ప్లేట్స్. ఆ ప్లేట్స్ పసిఫిక్ ప్లేట్ చుట్టూ డిఫరెంట్ ప్లేట్స్ ఉంటాయి, అన్ని కొలిషన్ అవుతుంటాయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా పసిఫిక్ కొలిషన్ అవుతున్నాయి, ఇక్కడ నాస్గా ప్లేట్ ఉంటుంది కొలిషన్ అవుతుంది, ఇక్కడ ఈ ప్లేట్ కొలిషన్ అవుతుంది. సో ఇవన్నీ కొలిషన్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో కంటిన్యూస్గా ఎర్త్ క్వేక్స్ వాల్కనోస్ అనేవి వస్తుంటాయి ఈ ఏరియాలో. ఎందుకంటే ఇవన్నీ ప్లేట్ సరిహద్దులు, పసిఫిక్ ప్లేట్ చుట్టూ ఉన్న సరిహద్దులు కన్వర్జెంట్ అవ్వడం వల్ల ట్రాన్స్ఫార్మల్ అవ్వడం వల్ల డిఫరెంట్ బౌండరీస్ ఏర్పడుతున్నాయి. కాబట్టి పసిఫిక్ ఓషన్ చుట్టూ మనకి ఎర్త్ క్వేక్స్ వాల్కనోస్ అనేవి కంటిన్యూస్గా ఏర్పడుతుంటాయండి. ఇది ఒక రింగ్ లాగా ఉంటుంది. ఎర్త్ క్వేక్స్ లేకపోతే వాల్కనోస్ వస్తే అగ్నిగలాగా మనకు వస్తుంటాయి కదండి కింద నుంచి మ్యాగ్మా. సో ఈ మొత్తం మనం చూసుకుంటే ఇక్కడ కింద చూసారు కదండి, ఈ విధంగా మనకి మొత్తం ఎర్త్ క్వేక్స్ లేకపోతే వాల్కనోస్ అనేవి వస్తుంటాయి అన్నమాట. దానితో ఏమవుతుందంటే ఇది మొత్తం ఒక అగ్ని రింగ్ లాగా కనబడుతుంది,
అగ్ని చక్రంలా కనబడుతుంది. దాన్నే మనము పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. సో పసిఫిక్ ప్లేట్ చుట్టూ మనకి భూకంపాలు, వాల్కనోస్, అగ్నిపర్వతాలు ఎక్కువగా ఏర్పడతాయి. అందుకని పసిఫిక్ ప్రాంతం, పసిఫిక్ ఓషన్ చుట్టూ మనకి ఆ ప్రాంతంని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఎందుకు దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు? ఒక రింగ్ లాగా ఉన్నది చూడండి చుట్టూ అంతా ఫైర్. ఫైర్ అంటే ఎక్కువ వాల్కనోస్, అగ్నిపర్వతాలు, భూకంపాలు ఏర్పడుతుంటాయి కాబట్టి దాన్ని ఆ విధంగా పేర్కొనడం జరిగింది. మనకి దీంతో ప్లేట్ టెక్టానిక్స్ అనేది టాపిక్ క్లియర్ అయింది. అయితే మనము ప్లేట్ టెక్టానిక్స్కి సంబంధించి ఏం చూసామండి, లైక్ ప్లేట్స్ ఉంటాయని చూసాము, అందులో డిఫరెంట్ టైప్స్, కన్వర్జెంట్ అని చూసాము, బౌండరీస్ గురించి చూసాము, అందులో మోషన్స్ బట్టి ఏ విధంగా ఎర్త్క్వేక్స్ రావచ్చు అనేది చూసాము. అయితే ఎగ్జాంపుల్ హిమాలయస్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం, హిమాలయస్ ఎట్లా ఏర్పడింది అనే దాన్ని బట్టి. నెక్స్ట్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కి సంబంధించి కూడా మనం చూసాము. దీంతో మనకి ప్లేట్ టెక్టానిక్స్ అనేది కంప్లీట్ అయిందండి. మనకి ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం తర్వాత చదవబోయే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అవ్వచ్చు, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అవ్వచ్చు, మిడోషానిక్ రిడ్జెస్ అవ్వచ్చు, ఎర్త్క్వేక్స్, వాల్కనోస్, సునామీస్, వాటన్నిటికీ కనెక్షన్ ఉంటుందండి. అందుకనే మనము జాగ్రఫీ ఆల్రెడీ మనం చదువుతున్న క్లాస్కి ప్రీవియస్ అన్ని ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ మీరు అప్డేటెడ్గా ఉండాలండి, ఎందుకంటే మనకి కనెక్షన్ ఉంటుంది అనమాట. సో దీంతో మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది క్లియర్ అయింది. నెక్స్ట్ మనము షార్ప్గా 11 o'clockకి వీ కెన్ మీట్ ఫర్ పాలిటీ క్లాస్ అండి. పాలిటీ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ కొంచెం వెళ్ళిన తర్వాత డిపిఎస్పీస్ అట్లా చూస్తాం. ఇంపార్టెంట్ క్లాసెస్ అండి ఇవన్నీ, డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతాయి. సో షార్ప్గా 11 o'clockకి మనము పాలిటీ క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ అట్లా తీసుకోండి. థ్యాంక్ యూ అండి.